శ్రమ కోర్చి కష్టపడితేనే రూపాయి గిట్టుబాటు అయ్యేటువంటి పరిస్థితి. పని కోసం ఎంతో దూరం వెతుక్కోకుండా అందుబాటులో ఉన్నటువంటి పనులను వెతుక్కొని కొంతమంది ఉపాధి కల్పించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మనం ప్రస్తుతం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఉన్నాం. ఈ పరిసర ప్రాంతాల్లో చూసినట్లయితే ఈ ప్రాంతంలో ఇక్కడ జమ్ము బాగా పెరగడం అనేటువంటిది జరిగింది. ఈ జమ్మును అమ్ముకొని వీరంతా కూడా దీని ద్వారా ఉపాధి పొందడం అనేటువంటిది జరుగుతుంది. మరి వీళ్ళకు రోజుకి ఎంత గిట్టుబాటు అవుతుంది, ఎలా ఉపాధి పొందుతున్నారు అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న, ఏ ఊరు మీది? రాగనగూడెం గణేష్ కుంట తండ. ఏది మరి జమ్ము కోసం మీరు ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ ఇక్కడ కోలపారాలకు వెళ్తాం. ఇక్కడ పెంబర్తి అయినా ఇక్కడ ఇక్కడ హన్మకొండ పంతిని కాడికి వెళ్తాం. ఎంత మీకు ఎంత గిట్టుబాటు అవుతుంది ఇది అమ్మితే? రోజుకు 800 కూలీ దొరుకుతుంది. ఎంతమంది పని చేస్తారు? 10 మంది చేస్తాం. 10 మందికి 800 అంటే 8,000 రూపాయలు వస్తుంది రోజుకు. 8 ట్రాక్టర్ కిరాయిలు అవి అన్నీ అవి వేరే ఓని ఇస్తారు. వీటిని దేని మీద ఉపయోగించేందుకు వాడతారు? ఫారం మీద, అంటే కోళ్ళ ఫారాలు. ఎండకు కోళ్ళు తట్టుకోకు కదా, అందుకని కోళ్ళ ఫారం చల్లదానికి ఉపయోగిస్తారు. అంటే ఇవి ఎక్కడెక్కడ మరి చుట్టుపక్కల దొరుకుతాయా, లేకపోతే ఎక్కడన్నా మీకు ఎక్కడ దొరుకుతాయి? ఇక్కడ వర్రెలల్లా, అదే ఇప్పుడు వాగులల్లా నీళ్ళున్న కాడ దొరుకుతాయి. నీళ్ళున్న కాడ దొరుకుతాయి. అంటే ఇవి ఎక్కడున్నాయో మీరు కనిపెట్టుకొని అక్కడికి వెళ్తారు? వెళ్తాం. ఎక్కడ ఉంటే అక్కడ పోయి కోసుకొని ట్రాక్టర్లో వేసుకొని పోతాం. ఎందుకు మరి మీరు వేరే మిగతా టైంలో ఏం పని చేస్తారు మీరు? పని దొరకక ఏసామి మాకు కూలి పని ఇక ఏసామి లేదు మాకు. అంటే దీన్ని జమ్ము కోసి ఇక్కడ కోళ్ళ ఫారంలకు అమ్మడమే ఇదే పనిగా పెట్టుకున్నారు మీరు? ఇదే పని. ఎండాకాలం వస్తుంది, ఆ ఎండలు కాకుండా తలగకుండా కోళ్ళకు అని చేస్తాం. అంటే దీన్ని ఎందుకు వాడతారు వాళ్ళు కోళ్ళ ఫామ్ల కాడ, ఈ జమ్మునే ఎందుకు? జమ్ము అంటే పైన ఇప్పుడు నీళ్ళు కొట్టుకుంటారు, పింకర్లు పెట్టి నీళ్ళు కొడతారు. ఇవి పైన ఎత్తే జర నిమ్మ ఉంటుంది అని చల్లదనం. చెప్పండి అన్న, మీరెందుకు మరి ఈ పని ఎందుకు ఎంచుకున్నారు? వేరే పనులు లేవా? వేరే పనులు అంటే ఇప్పుడు ఏం పనులు ఉన్నాయి సార్? ఇప్పుడు మొక్కజొన్న చేనులు ఉన్నాయి, మొక్కజొన్న చేనులకు నీళ్ళు కట్టుడు, ఇది అది మామూలు పనులు ఉన్నాయి. ఏదో మన పొట్ట తిప్పల కొరకు చేసుకుంటున్నాం. అందరు కూడా రైతులైనా, వ్యవసాయం రైతులు ఏం లేదు, కూలి చేసుకొని పట్టుకుంటాం. మాకు భూములు జాగాలు లేవు సార్, భూములు జాగాలు లేక ఇక ఇదే ఏదో చేసుకొని బతుకుతాం. ఏదో రూపాయి వస్తే మన పిల్లలు జనాలు బతుకుతారు కదా, దాని వలన మేము ఏదో కోళ్ళ పారాలకు, మన గుడ్ల పారాలు ఉంటాయా, ఆ గుడ్ల పారాలకు ఎత్తాం. అది ఎందుకంటే వాళ్ళు మా కూలి కట్టిస్తారు, ఆ ట్రాక్టర్ కిరాయి కట్టించుకొని మా కూలి కట్టిస్తారు. ఒక్క రోజులో ఎంత జమ్మును కోయగలుగుతారు మీరు? ఒక్క రోజు కంటే 2 ట్రాక్టర్ కోయగలుగుతాం. మీకు ఏ లెక్కన వీటి కట్టించేటువంటిది? ట్రాక్టర్కి ఇంతనా, లేకపోతే షెడ్డుకి ఇంత అని ఉంటుంది? ఒక 10,000 కెపాసిటీ పిల్లల షెడ్ అనుకుందాం, దానికి ఎంత అవుతుంది? 10,000 షెడ్ కంటే ఒక 15,000, 20,000 అట్లా ఉంటుంది. 20,000 చొప్పున ఇక మాకు మనిషికి ఇంత పోగా ట్రాక్టర్ కింద మిగులుతుంది. ఇక వాళ్ళకి ఇంత పోగా మా మనిషి కింద మిగులుతుంది. 3 ట్రాక్టర్లు పడుతుంది. కోళ్ళ ఫామ్ కావాలంటే 3 ట్రాక్టర్లు పడుతుంది. అంటే మొత్తం మీద అంటే మీకు ఒకవేళ కోళ్ళ ఫామ్ వాళ్ళు కనుక ఈ పని దొరకకపోతే ఆ టైంలో మీరు ఏం చేస్తారు? ఆ టైంలో ఇంటికాడనే ఉన్నది, ఏం లేదు, చేసేది ఏం లేదు, వ్యవసాయం లేదు. ఇటు ఆడు కూలి పని ఏం దొరకలేదని ఇది చేసినాం. అంటే కోళ్ళ ఫామ్ల మీద ఈ గడ్డి కాకుండా ఇంకేదైనా గడ్డి కప్పేటువంటి అవకాశం? వరి గడ్డి ఉన్నది కానీ వరి గడ్డి దొరకటం లేదు, మిషన్ కోసేస్తుంది. సంవత్సరం గడ్డి బేరం చేస్తూనే ఉంటాం. బెండలు వరంగల్ అమ్ముతాం, ఎక్కడ పడితే అక్కడ అమ్ముకుంటాం ఎప్పటికీ. మొత్తం మీద ఎండాకాలం వచ్చినప్పుడు మీ అందరు కలిసి ఎంత సంపాదించేటువంటి అవకాశం ఉంది? మాకు అందరంటే నెల ఉంటుంది సార్ మాకు పని. ఒక నెలలో ఏముంటుంది అంటే 10,000 సంపాదిస్తాం. 10,000 సంపాదిస్తాం. ఏమైనప్పుడు కూడా దీని ద్వారా మీకు ఒక ఉపాధి అనేటువంటిది దొరికింది. మాకు 10,000 సంపాదిస్తాం. చాలామంది చాలా రకాలైనటువంటి పనులు ఎంచుకుంటారు కదా, ఈ జమ్మును కోయడం, గడ్డి నమ్మడం ఇదే ఉపాధిగా మీరు ఎందుకు మార్చుకున్నారు? పని ఏమి ఉండదు కదా సార్, పని లేకపోతే ఏదైనా పని చేసుకుంటాం. ఇక డైరీ ఫామ్ వాళ్ళు గడ్డి తెమ్మంటారు, వాళ్ళే ఫోన్ చేసి తెమ్మంటే మేమే పట్టుకోపోతాం. ఓకే అండి, ఇది పరిస్థితి. పని లేనటువంటి సమయాల్లో ఈ విధంగా గడ్డిని అమ్ముకుంటూ జీవనం కొనసాగించడం అనేటువంటిది జరుగుతుంది. దీని ద్వారా కూడా కొంత ఉపాధిని పొందుతున్నామని మీరంతా చెబుతున్నారు.